పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రంజాన్ పండుగ మా మైనార్టీ సోదరులకి, వారి కుటుంబ సభ్యులకి, అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మా పెద్దలు, మా సీనియర్ నాయకులు ఎల్లప్పుడూ కూడా పార్టీ పరంగా ఇక్కడున్న మేమందరి పక్షానతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారి కలవటానికి వచ్చి అనేక విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చారు. జీవన్ రెడ్డి గారి గురించి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలియని వాడు ఎవరు ఉన్నారు. ఒక పద్ధతి గల నాయకుడిగా దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపించడానికి అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు, వారిని కలవడానికి వచ్చినాం, వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు, సమస్యలను కూడా వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి చాలా రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితో మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయం పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడేది, తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం నుంచి ఈనాటి వరకు సంక్షేమానికి పెద్దపీట వేయడం, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక సంక్షేమ కార్యక్రమం, రాష్ట్ర జనాభాలో ఉన్న 1,15 లక్షల మంది కుటుంబ సభ్యులకి ఈరోజు ప్రమాద బీమా అందించే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా లేదు. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి సంబంధించి ఎవరైనా ప్రమాదానికి గురై మరణిస్తే ఆ కుటుంబం రోడ్డు మీద పడొద్దని, ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని ఈరోజు ప్రమాద బీమా పథకాన్ని మొత్తం 1,15 లక్షల మందికి ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న అల్లు బట్టి విక్రమార్క గారు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన కార్యాచరణ మీరు అందరూ కూడా చూసి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించి ఇప్పుడు లేని విధంగా ఈరోజు వారికి సంబంధించి ఆరోగ్య కార్డు ఏ రాష్ట్రంలో లేదు, మొట్టమొదటిసారి ఈ విధమైన కార్యక్రమం తీసుకొని మొత్తం పిల్లలందరూ బాగా చదువుకోవాలి, ప్రభుత్వ విద్యను, పాఠశాల విద్య కానీ కళాశాల విద్యను ప్రోత్సాహం చేయాలనే పెద్ద ఎత్తున ఈరోజు ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెట్టుకొని జూనియర్ కాలేజ్ వరకు చదువుకుంటున్న పిల్లలకి అందరికీ కూడా బ్రేక్ పాస్ స్కీమ్ పెట్టడం అనేది మొట్టమొదటిసారి సంక్షేమ కార్యక్రమం. సంక్షేమానికి పెద్దపీట వేసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సంక్షేమాన్ని 10 సంవత్సరాలు పక్కన పెట్టిన వారు మాట్లాడే నైతికత, బీజేపీ వారు మాట్లాడేది కేంద్రంలో 12 సంవత్సరాల కాలం పాటు వారు ఇచ్చిన హామీలను దాని గురించి మాట్లాడకుండా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి అనేక సందర్భం మాట్లాడటం, దాని విషయంలో ఈరోజు వారు విమర్శ చేయడం అనేది హాస్యాస్పదం. రెండవది, ఒక తరఫున మా పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం పాటు ఈ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిన తర్వాత ఆ విధ్వంసాన్ని సరైన దారిలో పెట్టి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ ఏ సంక్షేమాన్ని కూడా ఆపకుండా ముందుకు తీసుకెళ్తాన్న వైనం ప్రజలందరూ కూడా
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు బీజేపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం దాదాపు 5% దేశానికి సంబంధించిన జీడిపిలో భాగస్వామ్యమై ఈరోజు దేశం ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర వహిస్తా ఉంది. అలాంటి తరుణంలో దేశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం అంతర్మదం కనుక మరి ఇవ్వాల్సిన ధర్మం ఉంది, బాధ్యత ఉంది, చేయాల్సినది ఉంది, ఇంకా అనేకంగా చేయాలి. మేము అడుగుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఎక్కువ నిధులు ఇస్తా ఉన్నాం, ఇవ్వండి. వాటితో సరిసమానంగా తెలంగాణకు నిష్పత్తి ప్రకారం మాకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాని గురించి మాట్లాడతలేరు. ఈరోజు రెండు పార్టీలు మాట్లాడినా రాజకీయ పరంగా మాట్లాడుతా ఉన్నాం తప్ప ఈరోజు సంక్షేమానికి పెద్దపీట వేసి ముందుకెళ్తా ఉన్న తరుణం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. వారి ఆలోచనలు మాకు మొన్న ఒక ప్రెస్ మీట్ పరంగా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలు మాకు తెలియజేశారు. పార్టీని దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. దాదాపు ఒక 2 రోజుల లేటు వారు పెద్ద నాయకుడు లేటుగా ముందుగా అనే అంశాన్ని పక్కన పెడితే వారు లేటుగా స్పందించడో ముందుగా స్పందించడో వెనుక స్పందించడో అనేది అంశం వారి దృష్టికి వస్తుందని అనుకో. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారితో ఏం కానీ సోదరు లక్ష్మణ్ కుమార్ గారు, ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇటు ప్రాంతాలన్నింటినీ కూడా ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ. వారు బాధపడితే మేము కూడా బాధపడతాం. క్వైట్ క్లియర్. దాంట్లో అంశం విషయంలో మేము మాట్లాడటం జరిగింది, పెద్దలందరూ మాట్లాడటం జరిగింది, మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడడం జరిగింది, పిసిసి అధ్యక్షుల వారు మాట్లాడడం, అనేక మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వారి బాధను, వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ ముందు నడుస్తుంది. అవన్నీ ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. మేము ఏకీభావం పెట్టుకోవడానికి ఆయన పెద్ద నాయకుడు. నేను ఏకీభావం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకుడు. మాకు ఎప్పుడు శ్రేయోభిలాషిగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చినాం. నేను అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, మా సత్యం గారు, మా నరేందర్ రెడ్డి, ఇతర మిత్రులందరూ కూడా కలుసుకోవడానికి వచ్చినాం. పదవుల గురించి ఆయన ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పటి వరకు ఆ పదవి గురించి అడగలేదు. మారాలి, మనసు మార్చుకునేది కాదు. ఆయన కొద్దిగా పటిష్టంగా ఉన్న నాయకుడు ఆయన. మేము పార్టీ పరంగా వారు ఖచ్చితంగా కూడా అపీల్ చేయడం జరిగింది. పార్టీ పరంగానే కాదు, అంటే మాకు ఒక పెద్ద నాయకుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఆ రోజు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకుడిగా మా అందరి పరంగా నిలబడ్డ మేము కూడా వారికి కోరను, ఏ విధమైన నిర్ణయం తీసుకోకూడదు సార్ అని చెప్పినాం. డిమాండ్ ఏం పెడతారా? డిమాండ్ ఏం పెట్టలేదు. డిమాండ్ ఉంటే ఇట్లుంటుందా? ఆయనది 10 మంది అదే చెప్పింది కదా, వాళ్ళ అభిప్రాయం తీసుకెళ్తాం. నేను అభిప్రాయం తీసుకెళ్తాం. రాహుల్ గాంధీ గారి దగ్గర ఆయన అదే అది కాలేదు, అయ్యే క్రమం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాలేదు, అయ్యే క్రమం చేయాలనే ప్రయత్నం. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఉంటే మాట్లాడతాం. ఆనాడు ఈనాడు కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే మంచి పనులు, సంక్షేమానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వ పరంగా నడుస్తామని అనేక మంది వచ్చారు. అదే ఆలోచన. ఈరోజు వారు ప్రభుత్వానికి సంబంధించి ఏ పార్టీలో ఉన్న సపోర్ట్
చేస్తామని వారు ఫస్ట్ రావటం జరిగింది. థ్యాంక్ యూ సార్.